Good morning, students. My name is Vanilla Behra, working as a ITCT trainer in APSWRS Girls School, Chiprapalli, Vizianam district. Today, we are going to discuss one more topic from the computational thinking. The name of the topic is Introduction to Cryptography. So, in this class, we learn about what is a cryptography and why we need cryptography. So, cryptography ante emi ledu. It is the sharing of సీక్రెట్ మెసేజ్ని మనం పాస్ చేయడాన్ని మనం క్రిప్టోగ్రఫీ అంటాం. సో ఇన్ దిస్ క్లాస్ వీ లెర్న్ అబౌట్ హౌ టు కమ్యూనికేట్ సీక్రెట్ మెసేజెస్. అండ్ ఇన్ ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో వాట్ ఈస్ ద మాడ్యులో అర్థమెటిక్, what are the examples of the modular arithmetic. We learn so many examples. I hope everyone ఆ వీడియో చూసారనుకుంటున్నాను. A secret message అంటే ఏంటంటే some information which is shared only with someone you trust completely using messages, అంతే కదా. సో జనరల్గా మనం ఏదైనా ఒక మెసేజ్ మన బెస్ట్ ఫ్రెండ్కి ఏదైనా సీక్రెట్ చెప్పాలి అనుకుంటే అందరికీ వినిపించేలా చెప్పాం. ఏం చేస్తాం, సీక్రెట్గా తన చెవిలో చెప్తాం, అంతే కదా. సో that's what we will call it as a secret, అంతే కదా. సో how do you tell a secret? సో మన సీక్రెట్ అనేది ఎలా చెప్తాం, అందరికీ క్లాస్ అంతా వినిపించేలా నిల్చొని చెప్పాం కదా, సింపుల్గా తన చెవిలో చెప్తాం. సో వాట్ యూ వాంట్ టు టెల్ టు యువర్ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో తన చెవిలో నెమ్మదిగా చెప్తావు. సో ఇక్కడ సీక్రెట్ మెసేజ్ అంటే చెవిలో చెప్పడం అని కాదు. సో సీక్రెట్ మెసేజ్ మీన్స్ వీ డోంట్ వాంట్ టు షేర్ విత్ ద థర్డ్ పర్సన్. అంటే నీ ఫ్రెండ్కి చెప్పే విషయం ఈ మిగతా వాళ్ళు ఎవరు, థర్డ్ పర్సన్ ఎవరు వినకుండా చెప్పడాన్నే మనం సీక్రెట్ మెసేజ్ అంటాం. ఓకే, సో అది మనం ఒక పేపర్ మీద రాసేనే ఇవ్వచ్చు, లేదు అంటే తనకు అర్థమయ్యే భాషలో, లేకపోతే మీ ఇద్దరికి ఏదైనా పర్టిక్యులర్ లాంగ్వేజ్లో అయినా మనం చెప్పుకోవచ్చు. సో దాట్స్ వాట్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ అ సీక్రెట్ మెసేజ్. ఆల్సో విల్ కాల్ ఇట్ యాజ్ అ cryptography. Means if you want to share any information with your friend particularly in a secret way, that's what we will call it as a cryptography. Here is one example of the real secret. What is the meaning of? So ikkada iddaru friends unnaru. So one is Ravi and one is Bobby. So Ravi decided to tell Bobby a secret message and does not want anyone to know. How can he do it? సో రవి అనేవాడు బాబీకి ఏదో సీక్రెట్ మెసేజ్ చెప్పాలనుకున్నాడు. సో అది ఎవరికి కనిపించకుండా, ఎవరికి తెలియకుండా, ఓకే, వన్ వే హీ కెన్ రైట్ ఇట్ డౌన్ ఆన్ ఎ పేపర్ అండ్ గివ్స్ ఇట్ టు ద బాబీ, అంతే కదా. ఒక పేపర్ మీద రాసి బాబీకి ఇచ్చాడు. ఆర్ ఎల్స్ హీ కెన్ పుట్ ఇన్ ఎన్ ఎన్వలప్ అండ్ పోస్ట్ ఇట్ టు ఏ బాబీ, అంతే కదా. లేదు తన బెస్ట్ ఫ్రెండ్ పక్కనే లేడనుకోండి, ఎక్కడో వేరే దూరంగా ఉన్నాడు అనుకోండి, సో హీ కెన్ పుట్ ఎ మెసేజ్ దట్ ఇంటూ ఎ ఎన్వలప్ అండ్ పోస్ట్ ఇట్ ఇంటూ ఎ బాబీ. తను ఆ పర్టికులర్ మెసేజ్ ఒక పేపర్ మీద రాసి ఎన్వలప్లో పెట్టి తను ఏం చేశాడు అంటే పోస్ట్ చేశాడు తన ఫ్రెండ్కి. సో రవి ఏమనుకుంటాడు, బాబీకి ఆ మెసేజ్ వెళ్ళింది ఎవరూ చూడకుండా అనుకుంటాడు. నౌ వీ కెన్ ఇమాజిన్ సమ్ వాట్ డిఫరెంట్. సో రవి గివ్స్ ద లెటర్ టు ద సీక్రెట్ మెసేజ్ టు ద మైక్. ఆ మైక్ అంటే ఇక్కడ పోస్ట్ మ్యాన్ అనమాట. సో పోస్ట్ మ్యాన్కి ఇచ్చాడు, ఎవరికి ఇమ్మని, బాబీకి ఇమ్మని. హీ ఫర్గాట్ టు స్టిక్ ద ఎన్వలప్. ఆ ఎన్వలప్ అంటించడం, గమ్ పెట్టడం మర్చిపోయాడు అనుకుందాం. సో ఇక్కడ మైక్ అనేవాడు థర్డ్ పర్సన్ బిట్వీన్ రవి అండ్ బాబీ. రవి వాంట్ టు సెండ్ ఏ మెసేజ్ టు ద బాబీ ఇన్ ఏ సీక్రెట్ వే. ఏదో సమ్ సీక్రెట్ ఒక పేపర్ మీద రాసి బాబీకి సెండ్ చేశాడు. ఎందులో, ఒక పేపర్ మీద రాసి ఎన్వలప్లో పెట్టి. సో ఆ ఎన్వలప్ బై మిస్టేక్ తను అంటించడం మర్చిపోయాడు అనుకుందాం. సో పోస్ట్ మ్యాన్ ఇక్కడ ఎవరు, మైక్. సో మైక్ మస్ట్ డెలివర్ దట్ ఎన్వలప్ టు ద బాబీ. మైకే తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి, బాబీకి ఇవ్వాలి. సో కెన్ మైక్ రీడ్ ద సీక్రెట్ మెసేజ్ బిఫోర్ గివింగ్ టు ద బాబీ, ఆర్ కెన్ మైక్ చేంజ్ ద మెసేజ్ బిఫోర్ ఇట్స్ గివెన్ టు ద బాబీ, అంతే కదా. సో మైక్ ఆ బాబీకి ఇవ్వడానికి ముందు ఎన్వలప్ అంటించి లేదు కాబట్టి హీ కెన్ సీ ద మెసేజ్. అసలు రవి బాబీకి ఏ సీక్రెట్ మెసేజ్ రాశాడు అనేది మైక్ చదవగలడు. ఆర్ ఎల్స్ లేదు, రవి అనే సీక్రెట్ మెసేజ్ ఏదైతే బాబీకి పంపించాడో ఆ మెసేజ్ మైక్ మార్చగలడు కూడా, వేరే పేపర్ మీద ఇంకేదైనా రాసి తను రీప్లేస్ చేయగలడు. ఆ మెసేజ్ అన్నదాన్ని మోడిఫై చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ రవి
నెక్స్ట్ డే ఎప్పుడో రమ్మని రాశాడు అనుకోండి. లేదు నెక్స్ట్ డే కాకుండా ఓ 2 డేస్ తర్వాతనో 3 డేస్ తర్వాతనో మైక్ అది మోడిఫై చేయొచ్చు. వాట్ ఎవర్ ద మెసేజ్ కమ్ ఫ్రమ్ ద రవి ఏదైతే రాశాడో ఆ మెసేజ్ని మైక్ మోడిఫై చేయగలడు. ఎందుకంటే ఆ ఎన్వలప్ అంటించలేదు, అంటే అది సెక్యూర్గా లేదు. సెక్యూర్గా ఎందుకు లేదు అంటే ఆ ఎన్వలప్ తను ముయ్యడం మర్చిపోయాడు, అంటే అంటించడం మర్చిపోయాడు. ఎప్పుడైనా మీరు చూసారా ఎన్వలప్స్? సో ఎన్వలప్స్ అనేవి ఏంటంటే మనకి ఓపెన్ చేయడానికి ఒక పేపర్ ఉంటుంది, అందులో మనం పేపర్ పెడతాము. సో అది అంటించాలన్నమాట కంపల్సరీ. అంటించలేదంటే థర్డ్ పర్సన్ ఎవరైతే పోస్ట్ మ్యాన్ ఉన్నారో ఆ పోస్ట్ మ్యాన్ ఆ లోపల కవర్ తీసి చూసేయచ్చు. లేదు రవి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రవి నువ్వే బాబీకి ఏదో ఒక అమౌంట్ పంపించాడు, డబ్బులు పంపించాడే అనుకుందాం. సో మైక్ మేబీ ఆ అమౌంట్ తీసేసుకోవచ్చు కూడా. సో ఇలా అవుతుంది. ఇట్ ఈస్ ద ఇమాజినేషన్, దట్స్ ఇట్. ఓకే, సో రవి అనేవాడు బాబీకి ఒక సీక్రెట్ మెసేజ్ పంపించాడు ఎన్వలప్లో. ఆ ఎన్వలప్ అంటించడం మర్చిపోతే థర్డ్ పర్సన్ ఎవరు ఇక్కడ? పోస్ట్ మ్యాన్. సో పోస్ట్ మ్యాన్ మైక్ అనేవాడు ఆ మెసేజ్ని మోడిఫై చేయొచ్చు, లేదు అంటే ఆ మెసేజ్ని చదివి ఉండొచ్చు. సో వాట్ ఆర్ ద కాజెస్ ఇఫ్ మైక్ కెన్ రీడ్ ద మెసేజ్? సో ఏవైతే వస్తాయో ఒకసారి చూద్దాం. మెసేజ్ ఇక్కడ ఎక్స్చేంజ్ బై ద 2 డిఫరెంట్ పీపుల్, రవి అండ్ బాబీ. అంతే కదా, మెసేజ్ ఎవరెవరి మధ్య పాస్ అవ్వాలి? రవికి, బాబీకి. సో ఆ మెసేజ్ని వి విల్ కాల్ ఇట్ యాజ్ అ ప్లెయిన్ టెక్స్ట్ అంటాం. దాన్ని మనము ప్లెయిన్ టెక్స్ట్ అంటాం. సో ఇక్కడ ఎవరైతే థర్డ్ యూజర్ ఉన్నారో వాళ్ళు విల్ కాజ్ ద పర్టిక్యులర్ హార్మ్. ఏదైనా మనకి ఆ మెసేజ్ని మోడిఫై చేయడానికి హార్మ్ అవ్వచ్చు. సో వాళ్ళు ఎవరు అంటే మైక్. సో మైక్ కెన్ రీడ్ ద మెసేజ్ బిఫోర్ ఇట్స్ డెలివర్డ్ టు బాబీ, ఆర్ ఎల్స్ హీ కెన్ మోడిఫై ద మెసేజ్ అండ్ సెండ్ టు ఎ డిఫరెంట్ మెసేజ్ టు ద బాబీ. అంతే కదా. సో ఆ మెసేజ్ని వాడు చదవగలడు, లేదంటే మోడిఫై చేసైనా బాబీకి పంపించవచ్చు. ఈ 2 ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే మైక్ కెన్ టెల్ రవి ఫ్రెండ్స్ అబౌట్ హిస్ ప్లాన్. ఏదో ఒక సీక్రెట్ మెసేజ్ అన్నాడు కాబట్టి వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, రవి, బాబీ. ఆ సీక్రెట్ ఏదైతే ఉందో ఆ రవి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ మైక్ చెప్పే అవకాశం ఉంది. లేదు లెటర్స్ ఎగ్జామ్, ఎవరైనా మీ ముందు 2 ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారో అనుకుందాం, అది మనకి వినిపించింది, మనం ఊరుకుంటామా? ఖచ్చితంగా వి వాంట్ టు షేర్ టు ద అదర్ ఫ్రెండ్స్. అంతే కదా. ఇక్కడ మనం ఎవరు? ఇక్కడ మైక్. సో మన ముందు ఎవరైనా 2 ఫ్రెండ్స్ సీక్రెట్గా మాట్లాడుకున్నప్పుడు బై మిస్టేక్ అవి మనకి వినిపించాయి అనుకోండి, వి వాంట్ టు modify the data, or else we can change the data, or else we can share that message to everybody. సో అలాంటప్పుడు దాన్ని ఏమనొచ్చు? సీక్రెట్ మెసేజ్ అవ్వదు కదా. సో అలాంటప్పుడు దాన్ని సీక్రెట్ మెసేజ్ అవ్వదు. సో దాట్స్ వై వీ వాంట్ టు సెక్యూర్ ద మెసేజ్. సో ఆ మెసేజ్ అనేది మనం ఎలా సెక్యూర్ చేస్తామో, సపోజ్ రవి నౌ స్టార్ట్స్ సస్పెక్టింగ్ దట్ మైక్ ఈజ్ రీడింగ్ ఆల్ ద మెసేజెస్ హీ ఈజ్ సెండింగ్ టు బాబీ. సో హీ థింక్స్ ఆఫ్ ద వే టు ప్రొటెక్ట్ ద మెసేజ్. సో రవి ఎజ్యూమ్ చేసుకుని మేబీ మైక్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేబీ ఆ మెసేజ్ అన్ని సీక్రెట్ ఏదైతే బాబీకి షేర్ చేస్తున్నాడో అవన్నీ చదివి ఉండొచ్చు, లేకపోతే మోడిఫై చేయొచ్చు అని రవి అనుకొని, సో రవి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? రవి వాంట్ టు ప్రొటెక్ట్ ద మెసేజ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ఆ డిఫరెంట్ వేస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ చూడండి, సపోజ్ రవి సెండ్ చేసిన ఎన్వలప్ ఇలా ఉందనుకుందాం. సో రవి కెన్ సీల్ ద ఎన్వలప్, టెల్ బాబీ దట్ ఇఫ్ ద సీల్ ఈజ్ బ్రోకెన్ దెన్ డోంట్ ట్రస్ట్ ద మెసేజ్. సో ఒక సీల్ అనేది ఏదైనా వేసి పంపించాడు అనుకున్నా రవి, ఆ సీల్ కనుక బ్రోక్ అయితే, ఐ మీన్ అది తీసినట్టు ఉంటే ఆ మెసేజ్ నువ్వు నమ్మద్దు అని ఎప్పుడో పర్సనల్గా కలిసినప్పుడు చెప్పాడే అనుకుందాం. సో బాబీ ఖచ్చితంగా అలా ఏమైనా ఒరిజినల్గా కాకుండా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి ఎన్వలప్ ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఈ రవి ఇచ్చిన ఎన్వలప్ బాబీకి సెండ్ చేసేటప్పుడు మైక్ మధ్యలో ఓపెన్ చేశాడు, అంటే అంటించున్నది కనుక తీసి పెట్టాడు అనుకోండి. సో మళ్ళీ అంటిస్తే ఇలా ఉంటుంది చూడండి. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2. ఆర్ ఎల్స్ రవి సెండ్ చేసిన ఎన్వలప్ ఇలా ఉందనుకోండి. సో ఒకసారి తీసి పెడితే దేర్ ఇస్ అ డిఫరెన్స్. దీనికి డిఫరెన్స్ ఉంది కదా. సో రవి కలిసి చెప్పినప్పుడు ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్ కనుక వస్తే, ఇఫ్ ద సీల్ ఈజ్ బ్రోకెన్, సీల్ కనుక చిరిగినట్టు కానీ ఓపెన్ చేసినట్టు కానీ ఉంటే ఆ మెసేజ్ని నువ్వు నమ్మొద్దు అని చెప్తాడు.
సో బై సీయింగ్ దీస్ టూ పిక్చర్స్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై, అంతే కదా, ఏది మైక్ ఓపెన్ చేసాడో చెప్పేయగలం. ఈ రెండు మైక్ ఓపెన్ చేసినట్టే ఉంది, ఎందుకంటే ఈ రెండు సీల్స్ చూడండి బ్రేక్ అయ్యాయి కదా, ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది. సో బాబీ ఇలా వచ్చిన మెసేజెస్ ట్రస్ట్ చేయడు. Now Ravi fed up Mike reading his secret message, so he can learn a technique called cipher and send this message to Bobby. So every time Ravi మెసేజ్ సెండ్ చేయడం, అది మైక్ ఓపెన్ చేసి చదివేయడం, బాబీ దాన్ని ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకపోవడం. సో ఇలాగా విసిగిపోయి రవి ఏం చేశాడంటే హీ క్యాన్ లెర్న్ ఏ టెక్నిక్ కాల్డ్ ఏ సైపర్ టెక్స్ట్. సో సైపర్ టెక్స్ట్ అంటే ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ని ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో రాస్తే దాన్ని మనం సైపర్ టెక్స్ట్ అంటాం. ఆ ఎంటైర్ మొత్తం టెక్నిక్నే మనం వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎ క్రిప్టోగ్రఫీ. అంటే ఫస్ట్ మనం ప్రీవియస్ ఒకసారి చూసాం చూడండి. మెసేజ్ ఎక్స్చేంజ్డ్ బై రవి అండ్ బాబీ ఆర్ కాల్డ్ ప్లెయిన్ టెక్స్ట్. ఏదైతే ఒరిజినల్ మెసేజ్ రవి బాబీకి సెండ్ చేశాడో దాన్ని మనం ప్లెయిన్ టెక్స్ట్ అంటాం. సో ఆ ప్లెయిన్ టెక్స్ట్ని మోడిఫై చేసి సైపర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసి సెండ్ చేయడాన్ని మనం క్రిప్టోగ్రఫీ అంటాం. ఓకేనా? అంటే మైక్ ఈజ్ నౌ పజిల్డ్ బై దిస్ టెక్స్ట్. సో ఈ క్లాస్లో మనం వి విల్ లెర్న్ వాట్ ఈస్ ఎ టెక్నిక్ అన్నది మనం నేర్చుకుందాం. సపోజ్ బాబీ నోస్ ద కీ ఫర్ దిస్ మెసేజ్ ఈజ్ నెంబర్ 2. ఒక 2 అనే నెంబర్ పెట్టాడే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లెటర్లో స్టార్టింగ్లో 2 అని రాశాడు, ఏదో నెంబర్ ర్యాండమ్గా. సో ఇక్కడ రవి ర్యాండమ్గా సమ్ ఏదో లెటర్స్ జేకే ఎన్జీవి డబ్ల్యూయు అని ర్యాండమ్గా ఒక లెటర్స్ రాసి బాబీకి సెండ్ చేశాడు. మైక్ అది ఏంటో అర్థం కావట్లేదు, ఏంటి ఏదో లెటర్స్ ఉన్నాయా. సో ఎవ్రీ టైం మనం మాట్లాడే ఇంగ్లీష్ కానీ ఏదైతే పర్టికులర్ లాంగ్వేజ్ ఉందో అది లేదు, డిఫరెంట్గా ఉందని మైక్ అర్థం కాదు. సో ఇక్కడ కోడ్ ఏంటి అంటే మెసేజ్ ఈజ్ నెంబర్ 2. సో ఈ టెక్స్ట్ని మనం చీపర్ టెక్స్ట్ అంటాం, ఐ మీన్ క్రిప్టోగ్రఫీ ఆర్ సీక్రెట్ మెసేజ్ అంటాం. ఓకేనా? ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి? ఒరిజినల్ మెసేజ్. సో నవ్ వీ వాంట్ టు బ్రేక్ వాట్ ఈజ్ ద ఒరిజినల్ మెసేజ్. ఇది ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అనమాట. సో అసలు ఒరిజినల్గా ప్లెయిన్ టెక్స్ట్లో రవి బాబీకి ఏం చెప్పాలనుకున్నాడో చూద్దాం. సో దిస్ మెసేజ్ సెంట్ బై రవి టు ద బాబీ, జేకే ఎన్జీవి డబ్ల్యూయుఓజీజీవివి సంథింగ్ సో. సో బాబీ నోస్ దట్ ద కీ టు ఓపెన్ ద మెసేజ్ వాజ్ నెంబర్ 2. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, బాబీకి ఆల్రెడీ తెలుసు ఏంటి, ఏదైనా మెసేజ్ రవి నుంచి వస్తే ఆ మెసేజ్ ఓపెన్ చేయడానికి సీక్రెట్ కీ ఏంటి అంటే నెంబర్ 2. సో అది మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. దాట్స్ వాట్ ఈ టెక్నిక్ని మనం సీపర్ టెక్స్ట్ అంటాం. టు డీకోడ్ దిస్ మెసేజ్, ఈ మెసేజ్ని మనం, ఇది సీపర్ టెక్స్ట్ కదా. సో ప్లెయిన్ టెక్స్ట్ ఏంటి, ఒరిజినల్గా రవి ఏం చెప్పాలనుకున్నాడు బాబీకి. ఓకే, ఇన్ దిస్ టెక్నిక్ ఈచ్ క్యారెక్టర్ ఈజ్ షిఫ్టెడ్ బై 2 అండ్ రైట్ డౌన్ యాజ్ అన్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్. సో మనం అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు రైట్ ఆల్ ద లెటర్స్ ఫ్రమ్ ఏ టు జెడ్ రాసుకున్నాం. ఓకేనా? నా షిఫ్ట్ ఈచ్ లెటర్ బై 2 అండ్ రైట్ ఇట్ అగైన్. సో ఎందుకు బై 2 చేసాము అంటే ఏకి ముందు ఏమీ లేవు కాబట్టి, ఏ తర్వాతే కాబట్టి ఏ నుంచి బై 2 చేసాం. అలా కూడా ఉంటుంది మేబీ -2 అంటే ఇంకా బ్రీఫ్గా వెళ్తే మనం చాలా కోడ్స్ రాసుకోవచ్చు. సో బేసిక్ కాబట్టి ఇంట్రడక్షన్లో ఉన్న కాబట్టి నెక్స్ట్ క్లాస్లో అది కూడా నేర్చుకుందాం. ఇంట్రడక్షనే కాబట్టి సింపుల్గా తీసుకుందాం. సో షిఫ్ట్ 2 ఫ్రమ్ ఏ నుంచి 2 స్టెప్స్ వెనక్కి వెళ్తే 1 2. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏ వీ నీడ్ టు రైట్ సి. అలాగే బి బదులు మళ్ళీ షిఫ్ట్ 2 కదా, ఎవ్రీ టైమ్ 2 మనం షిఫ్ట్ చేయాలి. అదే కదా రవి బాబీకి చెప్పాడు. సో ఏ నుంచి జెడ్ వరకు రాసుకున్నప్పుడు సో అదే సి నుంచి జెడ్ తర్వాత మళ్ళీ ఏ అండ్ బి వస్తాయి. సో ఎప్పుడైనా మనకి ఈ క్రిప్టోగ్రఫీలో మనకి జెడ్ తర్వాత మళ్ళీ ఏనే వస్తుంది. సో 2 టైమ్స్ మనకి రైట్ షిఫ్ట్ అవ్వాలి. ఏ తర్వాత వచ్చేది ఏంటి బి తర్వాత సి. 2 టైమ్స్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి వి స్టార్ట్ విత్ సి. అంటే ఇక్కడ ఏ అంటే మనం ఏ అనేది ప్లెయిన్ టెక్స్ట్, సి అనేది ఏంటి ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్. ఓకే, దీన్ని మనం ఎలా డీకోడ్ చేయాలని చూద్దాం. అంటే ఇప్పుడు సపోజ్ హెచ్ఐ హాయ్ అని మనకి
ప్లెయిన్ టెక్స్ట్ రవి బాబీకి పంపించాడు అనుకోండి, దాన్ని క్రిప్టోగ్రఫీలో ఆర్ సీపర్ టెక్స్ట్లో లేకపోతే ఎన్క్రిప్టెడ్ కోడ్లో మనం ఏమని రాయొచ్చు అంటే జేకే. జే అంటే ఏంటి, -2 చేస్తాం. జే కన్నా ముందు 2 లెటర్స్ ఏవైతే ఉన్నాయో HI అనేది వస్తుంది. ఓకే, సో రవి బాబీకి ఏం చెప్పాడో చూద్దాం. సో నౌ టేక్ ద ఫస్ట్ వర్డ్ జేకే. చెప్పాం కదా ఆల్రెడీ. సో జేకే అంటే ఏంటి, ఇది క్రిప్టోగ్రఫీ మీన్ ఎన్క్రిప్టెడ్ లాంగ్వేజ్ పైన ఉన్నది. ఇది ప్లెయిన్ టెక్స్ట్, సెకండ్ది ఒరిజినల్ మెసేజ్ అనమాట. జేకే అంటే ఏంటి, HI, హాయ్. వాట్ డస్ జే స్టాండ్స్ ఫర్? లుక్ ఫర్ ద కరస్పాండింగ్ లెటర్ ఇన్ ఎ రో టు ఐడెంటిఫై ద లెటర్. అంతే కదా. జే అంటే ఏంటి, హెచ్. రో 2లో జేకే, కే అంటే ఏంటి, ఐ. ఓకే, సో ద ఫస్ట్ వర్డ్ ఈజ్ హాయ్. హాయ్ అని పంపించాడు అనమాట. ఎవరు పంపించారు, రవి బాబీకి పంపించాడు. ఇది మైక్కి తెలీదు, డెఫినెట్లీ తెలీదు. ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఆ వర్డ్ సెంటెన్స్ చూడండి ఒకసారి, మీకు ఎవరికైనా అర్థమవుతుంది. ఇలా చూడగానే ఎవరికి అర్థం కాదు, ఓన్లీ రవికి బాబీకి మాత్రమే తెలుస్తుంది వాట్ ఈస్ దిస్ మెసేజ్ మీనింగ్. ఎందుకంటే ఆ 2 అనే కోడ్ ఓన్లీ రవి బాబీకి మాత్రమే తెలుసు. సో సెకండ్ వర్డ్ వచ్చేసి ఎన్జీవి. ఎన్జీవి, ఎన్ అంటే ఏంటి, ఎల్. జీ అంటే ఈ, టీ. సో హాయ్ లెట్ అని ఉంది. వాట్ ఈస్ ద థర్డ్ వర్డ్ హియర్, డబ్ల్యూ. యు. డబ్ల్యూ అంటే ఏంట, యు. యు అంటే ఎస్. సో హాయ్ లెట్ అస్. థర్డ్ వర్డ్ వచ్చేసి యుఎస్, అస్ అని వచ్చింది. సో రిమైనింగ్ వర్డ్స్ కూడా మీరు చెయ్యండి ఇదే ఫార్మాట్లో. వస్తే ఏమొస్తుంది, హాయ్ లెట్ అస్ మీట్ ఎట్ 2, TWO2. అంతే కదా. వి అంటే డబ్ల్యూ కదా, సారీ, వి అంటే టీ, వై అంటే డబ్ల్యూ, క్యూ అంటే ఓ. సో లెట్ అస్ మీట్. సో కెన్ యూ అప్లై ద సేమ్ టెక్నిక్ అండ్ డీకోడ్ ద కంప్లీట్ మెసేజ్. అంతే కదా, మనం అప్లై చేయగలం కదా. సో ఆఫ్టర్ దట్ వీ కెన్ లెర్న్ వాట్ ఈస్ ద రవి అనేది బాబీకి ఏ మెసేజ్ సెండ్ చేశాడో మనం ఈజీగా చెప్పగలం. వై, బికాస్ వీఆర్ ఆల్రెడీ నో వాట్ ఈస్ ద సీక్రెట్ బిట్వీన్ దోస్ 2 ఈజ్ ద 2. సీక్రెట్ కీ అనేది 2 అని మనకి తెలుసు కాబట్టి. సో మనకి ఇంగ్లీష్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 26 లెటర్స్ ఉన్నాయి. ఆ 26 లెటర్స్ కనుక సర్కిల్లో రాస్తే వాట్ విల్ కమ్ ఆఫ్టర్ జెడ్. జెడ్ తర్వాత మనకి ఏమొస్తుంది, ఆబ్వియస్గా ఏనే వస్తుంది. సో ప్రీవియస్ క్లాస్లో మాడ్యులో అర్థమెటిక్లో మనం చూసాం కదా. సో క్లాక్ ఎగ్జాంపుల్ అది తీసుకొని మనం చేసాం కదా. సో దాన్ని మనం మాడ్యులో అర్థమెటిక్ A = B mod NM మనం చేసాం చాలా ఎగ్జాంపుల్. సో ఆ టెక్నిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. సో జెడ్ తర్వాత మనకు వచ్చే లెటర్ A. సో బై యూజింగ్ మాడ్యులో అర్థమెటిక్ వీ కెన్ హెల్ప్ రవి బై అప్లయింగ్ దిస్ ఫార్ములా. క్యారెక్టర్ పొజిషన్ ప్లస్ కీ ఇక్కడ 2 కాబట్టి ప్లస్ mod 26. ఎందుకంటే ఆల్ఫాబెట్స్ మనకి 26 ఉన్నాయి. సో బై అప్లయింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ గెట్ ద ఎన్క్రిప్టెడ్ మెసేజ్ వాట్ రవి సెండ్ టు ద బాబీ. సో అలాగే డీక్రిప్ట్ కూడా బాబీ అనేది సేమ్ ఫార్ములా అప్లై చేసి ఇక్కడ చూడండి. యాక్చువల్లీ హాయ్ అంటే HI 8 9 కదా. 8 + 2 కీ అనేది 2 కాబట్టి mod 26 = 10 mod 26. సో ఇదే ఫార్ములా మనకి బాబీ కూడా అప్లై చేసుకోవచ్చు బై యూజింగ్ ఏ డీక్రిప్టెడ్ ఫార్ములా. చూడండి 10 - 2 mod 26 ఇది ఒరిజినల్ మెసేజ్ అవుతుంది. సో ఇలా మనకి ఒక సీక్రెట్ మెసేజ్ బిట్వీన్ 2 పీపుల్ సెండ్ చేస్తే దాన్ని క్రిప్టోగ్రఫీ ఆర్ సీక్రెట్ మెసేజ్ షేరింగ్ అంటాం. సో దీన్నే మనం సీపర్ టెక్స్ట్ అని కూడా అంటాం. సో ఇది 1900లో దీన్ని ఈ సీక్రెట్ మెసేజ్ పాసింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం బ్రీఫ్గా చెప్పుకుందాము. అర్థమైపోతే ఇంకోసారి బ్రీఫ్గా చూడండి. థ్యాంక్ యూ.